హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ ఆగస్టు 1వ తేదీ అంటే ఈరోజు మీకు పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగబోతుందండి. ఓకేనా అండి. ఇందులో ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అని చూసుకుంటే కొంతమందికి మాత్రమే ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి. ఈ అందరికీ ఎందుకు పంపిణీ చేయటం లేదు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఓకేనా అండి. ఈ పెన్షన్ ఈ ఆగస్టు 1వ తారీఖున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మీకు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి. ఓకేనా అండి. ఈ పెన్షన్ పంపిణీ పొడిగింపు ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఓకేనా అండి. ఇకపోతే దీనికి ఒక ప్రూఫ్ అనేది మీరు చూపించాలండి. ఆ ప్రూఫ్ అనేది కూడా మనం ఇప్పుడు వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ముందుగా కనుక మన వీడియోని ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరూ చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆగస్టు 1వ తారీఖున ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుందండి. ఓకేనా అండి. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ఇలా అంగవైకల్యం కలిగిన వారు, తర్వాత ట్రాన్స్జెండర్స్, తర్వాత ఇలాంటి వారికి పెన్షన్ అనేది పొడిగించడం అయితే జరిగిందండి. ఓకేనా అండి. ఈ వికలాంగులు, వృద్ధులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది జరిగింది. ఓకేనా అండి. ఇకపోతే ఈ పెన్షన్ కొంతమందికి మాత్రమే పంపిణీ అయితే జరుగుతుందండి. ఇకపోతే ఈ పెన్షన్ పంపిణీ అనేది సచివాలయం ద్వారా మీకు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి. ఈ పెన్షన్ అనేది 99% ఈరోజు పంపిణీ అయితే జరగబోతుంది. ఓకేనా అండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు ఈ పెన్షన్ 99% పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగాలండి. ఈ పెన్షన్ అనేది పొడిగింపబడదండి. ఎందుకంటే ఈసారి కూడా 2 రోజుల్లోనే ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే జరిగిపోతుంది. ఓకేనా అండి. మొత్తంగా చూసుకుంటే మనకు ఈ 1వ తారీఖున 99% పెన్షన్ అనేది పంపిణీ అయితే జరగబోతుందండి. ఇకపోతే చూసుకుంటే పోయినసారి మీకు రసీదులు అనేది ఇచ్చారండి. ఈ రసీదులు అనేది ఇచ్చి మీకు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేశారు. ఈసారి కూడా మీకు రసీదులు అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. పోయినసారి రసీదులు ఇచ్చారు కదండి, ఆ రసీదులు కానీ పెట్టుకుంటే మీకు ఒకవేళ పెన్షన్ అనేది రద్దయితే ఈ రసీదులను చూపించి మీరు ఈ పెన్షన్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. ఓకేనా అండి. ఏదో ఒక మూలంగా మీకు పెన్షన్ అనేది రద్దయింది అనుకోండి, ఈ రసీదులు చూపించి మీరు ఈ పెన్షన్కి అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా అండి. ఈ ఎన్టీఆర్ భరోసా సంబంధించి రసీదులు ఏవైతే ఉన్నాయో ఈ రసీదుల్ని మీరు కంపల్సరీగా అయితే పెట్టుకోవాలండి. ఓకేనా అండి. ఈ రసీదులతో మాకేం సంబంధం ఉంది అని అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే. ఓకేనా అండి. ఎందుకంటే ఈ రసీదులు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది వస్తుందండి. ఒకవేళ రద్దయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 2737.1 కోటి మందికి ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఇందులో ఎంతమందికి పంపిణీ చేస్తారు అని చూసుకుంటే 65,18,496 మందికి ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి. అది కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపలికి ఈ పెన్షన్ అనేది 99% అనేది మీకు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. ఓకేనా అండి. అయితే ఈరోజు 96% పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి. మిగిలిన శాతము రేపటికి, అంటే ఎవరైనా ఊరికి వెళ్ళుంటారు, ఏదైనా సమస్యలు
ఉంటాయి, ఎవరైనా ఒంట్లో లేరు అని అనుకుంటారు కదండి, వాళ్ళకి రేపనేది పంపిణీ అయితే చేస్తారండి. ఓకేనా అండి? ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా అండి? ఈరోజు ఈ ఆగస్టు 1న ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎన్టీఆర్ భరోసా కింద ఈ పెన్షన్ అనేది నేనైతే చేయబోతున్నారండి. ఓకేనా అండి?